మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మహిళలకు అన్యాయం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నామని ప్రతిపక్షాలు బిర్రవీగుతున్నాయని ఆయన మండిపడ్డారు. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే కాంగ్రెస్ అవగాహన లేకుండా అడ్డుకుందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంటే ఏంటో కూడా రాహుల్ గాంధీకి తెలియదని ఎద్దేవా చేశారు ఎంపీ రఘునందన్. భారత పార్లమెంట్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆర్టికల్ 81కి చిన్న సవరణ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఆర్టికల్ 81కి ఒక సవరణ చేద్దామని భారత పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి 131వ రాజ్యాంగ సవరణని భారత పార్లమెంట్లో దేశ ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది. అసలు ఎందుకు ఆర్టికల్ 81కి రాజ్యాంగ సవరణ 131 చేయాల్సి వచ్చింది, దానివల్ల లాభం ఏంది, చేయకపోతే కలిగే నష్టమేంది అనేది ప్రజలకి విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ పాడు పని వల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, గిరిజనులకు నష్టం జరిగింది, దళితులకు నష్టం జరిగింది, బీసీలకు నష్టం జరిగింది. విర్రవీగుతున్నటువంటి ప్రతిపక్షాలు ఎవరికి అన్యాయం చేసినా ఒకసారి ఆలోచించాలి. నాట్ ఓన్లీ మహిళలు, దళితులకు అన్యాయం జరిగింది, గిరిజనులకు అన్యాయం జరిగింది. దాంట్లో దళిత మహిళలు రావచ్చు, గిరిజన మహిళలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద. చాలామంది బీసీలకు అన్యాయం జరిగింది, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు కూడా న్యాయం జరిగింది. ఎట్లా జరిగింది మహిళలకి? ఆల్రెడీ 2023 సెప్టెంబర్లోనే మీరు మహిళా బిల్లు పాస్ చేసిరు కదా అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఏం రాసిరు అందులో? ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన, డీలిమిటేషన్ ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకి ఈ సీట్ల శాతాన్ని 33% అమలు చేస్తామని రాసినారు. చాలామంది అంటారు 543కి అమలు చేయండి. 100% 543కి అమలు చేసే ధైర్యం ఉన్న పార్టీ, 100% డీలిమిటేషన్ చేసి 815 కూడా అమలు చేసే ధైర్యం ఉన్న ఒకే ఒక పార్టీ ఈ దేశ రాజకీయ చరిత్రలో, అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. నేను చాలా స్పష్టంగా ఆన్ రికార్డులో మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా డీలిమిటేషన్ 131వ రాజ్యాంగ సవరణ మీద మాట్లాడు సార్ అని స్పీకర్ మైక్ ఇస్తే మా నాయనమ్మ నన్ను చీకట్లో చిన్నప్పుడు తీసుకుపోయి గార్డెన్లో నిల్చోబెట్టింది. గార్డెన్లో నిలబడితే నా కుక్కను చూస్తే భయమైంది. ఇది లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి మాటలు. డీలిమిటేషన్ మీద మాట్లాడమని స్పీకర్ 3 సార్లు చెప్పిండ్రు. ఆయనకు డీలిమిటేషన్ తెలియదు, మహిళా రిజర్వేషన్ తెలియదు, ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియలేదు.